బుచ్చారెడ్డి గారు చనిపోయేటప్పుడు మీరు తన దగ్గరే ఉన్నారా? లేదు, బుచ్చారెడ్డి గారు చనిపోయే కంటే ఒక్కరోజు ముందు ఉన్నాను. అపోలో హాస్పిటల్. ఓకే, అంటే తను ఏమన్నా అడిగారా ఆ టైంలో? నేను అసలు బుచ్చారెడ్డి గారిని ఏం అడగలేదు. ఏవో ఒక 3-4 ప్రశ్నలు అడిగింది మొత్తం మీద. నేను అడగకముందే ఆయన హీ గివ్ ద ఆన్సర్. అది వేరే సంగతి. ఏంటండి ఆ విషయం వేరే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి మా బ్రదర్తో చెప్తున్నా, ఎవడైనా ఒక మనిషి సరిగ్గా జీవిస్తే ఆయన మరణించే సమయం అప్పుడు చాలామంది అతని చుట్టుపక్కల ఉంటారు అని చెప్తున్నా మా అన్నతో. హఠాత్తు బుచ్చారెడ్డి గుర్తొచ్చాడు. ఆయన చుట్టుపక్కల ఎవరు లేరు కదా, అంటే ఈయన మంచి మనిషి కాదా, అంటే ఆయన మంచి ప్రవర్తించలేదని డౌట్ వచ్చింది. ఈ డౌట్ రావడం కాదు, ఆ డౌట్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. మా బ్రదర్ ఉండి ఏమైందిరా అంటే, నేనన్న మాట ఇప్పుడు నాకే కాంట్రడిక్ట్ అవుతుంది, ఒకసారి బుచ్చారెడ్డి గారిని కలవాలి, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దిస్. సరే అయిన తర్వాత మా అన్న బండి మీద ఎక్కిపోయి, సో అప్పటికైనా ప్యారలైజ్డ్. నేను వెళ్ళిన తర్వాత అడగాలనుకున్న ప్రశ్న ఇదే. మా ఇంటికి ఆయన ఇంటికి మధ్యన 4 కిలోమీటర్స్ గ్యాప్. నేను పోగానే మేడం లేచి కూర్చోబెట్టాం, ఇట్లా చైర్ ఉంటుంది. ఆయన అది ఎక్కువ సీరియస్గా చూసి ఒక మాట అన్నాడు, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్న నా చుట్టుపక్కల ఎవరు ఎందుకు లేరంటే నేను ఎవరు వద్దనుకుంటున్నా అన్నాడు. ఐ జస్ట్ వాంట్ టు బి అలోన్ అని చెప్పాడు. నేను అడగలే అతన్ని, ఈ జస్ట్ సెడ్ ఇట్. ఇంకా ఏమిటి విశేషాలు అన్నాడు. ఏం లేదు సార్, అంతే, ఐఎమ్ గోయింగ్ అని చెప్పి వచ్చేసిన అంతే. సో బుచ్చారెడ్డి ఒక కామన్ మ్యాన్. ఈరోజు ఒక జెన్ స్టోరీ చెప్తా. అదేంటంటే అసలు మిరాకిల్స్ లేవు, స్పెషల్ పవర్స్ లేవు, జస్ట్ బీయింగ్ ఆర్డినరీ అనేది అల్టిమేట్ వర్చ్యూ. ఇది నాకు అనుభూతి చెందిన తర్వాత నేను బుచ్చారెడ్డి కలిసిన. నాకు అప్పుడే తెలుస్తున్నది అట్లా. అరే అసలు మనం ప్రపంచంలో ఏదో ఒక ఇంట్లో పుడితే డబ్బు అంటుకుంటుంది, ఏదో ఒక ఇంట్లో పుడితే రాజకీయం అంటుకుంటుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారనుకో, చంద్రబాబు నాయుడు ఇంట్లో పుట్టాడు కాబట్టి రాజకీయం అంటుకుంది. ఎక్కడ పుట్టిందా అంటుకున్నది ఒకటి ఉంటుంది, అదే ఆనందం, అదే ప్రశాంతత, అదే హాయిగా ఉండడం, అదే ఎవరి గురించి పెద్ద ఆలోచించకపోవడం, అదే సాటి మనిషికి సహాయం చేసే లక్షణం, అదే నువ్వు తింటున్నప్పుడు పక్కవాడికి ముద్ద పెట్టడం, అదే ఎవరైనా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయకుండా ఉండడం. ఇది నువ్వు ఎవరింట్లో పుడతావు, ఇంత ధనికులు ఇంట్లో పుడతావు అనే దానికి సంబంధమే లేదు. దీస్ ఆల్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ ఎవ్రీ వన్ హ్యాస్. అవి నేను రికగ్నైజ్ చేసిన తర్వాత నాకు బుచ్చారెడ్డి గారి పరిచయం అయింది. ఆయన చూడగానే అనిపించింది ఈయన ఇట్లాంటి వాడే, చెప్పకుండానే. ఇప్పుడు ఒకరిని చూస్తే తెలుస్తుంది వీడు బాగున్నాడని. అట్లా అయితే బుచ్చారెడ్డి గారు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక 1 డే ముందు వెళ్ళి నాకు ఏకాంతంగా కలిసే అవకాశం, అంటే ఫస్ట్ నుంచి ఉండేది అది. నేను ఆయనతో ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. సో ఇంకా ఫ్యూ అవర్స్లో అతను బాడీని వెకేట్ చేస్తాడు. కానీ అతని కళ్ళల్లో ఫియర్ కానీ, శరీరం కూడా చాలా అందంగా చక్కగా, మామూలుగా మరణించే ముందు ఇట్లా గలీజ్ అయిపోతాయి కదా బాడీస్, అట్లా ఏం లేదు. ఆయన పెరాలసిస్ రాకముందు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో మరణించే వరకు అంతే స్ట్రాంగ్ ఉన్నాడు. ఫిజికల్గా ఇంత కూడా డ్యామేజ్ కాలేదు, ఫేస్ ముడతలు పడలేదు, కళ్ళలో కాంతి తగ్గలేదు. దానికి కారణం ఏంటంటే దాని వెనక ఆలోచన లేనే లేదన్నట్టు, ఏది ఉంటే అది అంగీకరించింది. ఒకసారి నేను అడిగిన బుచ్చారెడ్డిని, సరే ఇప్పుడు మీకు మీ శరీరంలో కాలు చేయి పని చేయట్లేదు కదా, మీకు ఏమనిపిస్తుందని అడిగిన. నువ్వు అన్నావు కదా ఏం ప్రశ్నలు అడిగినా, ఇలాంటివి అడిగిన. అంటే వెరీ ప్రాక్టికల్. ఎవరైనా ఏమడుగుతారు, సార్ తిన్నావా, ఆరోగ్యం బాగుందా, ట్యాబ్లెట్స్ వేసు. నేను ఒక్కసారి అడగలేదు బాగుందన్నా సార్ అని. మీ చేయి కాలు పని చేయట్లేదు కదా, మీకేమనిపిస్తుంది అంటే, పనిచేసే వాటిని ఉపయోగించుకో, మిగతా వాటిని వదిలేను. ఇంతకంటే బెస్ట్ ఆన్సర్ ఏముంటుంది. ఒకసారి ఊరికే పోయి సరదాగా టీజింగ్ అడిగాను. ఆయన బెడ్ మీద పడుకున్నాడు, అప్పుడే లేపి ఇట్లా కూర్చోబెట్టారు. సరే ఎలా ఉన్నారని అడిగిన. ఆయన దానికి ఇచ్చిన జవాబు నాకు తెలిసిన తర్వాత ప్రపంచంలో ఎవడు ఇవ్వలేదు. అందంగా ఉన్నాను అన్నాడు. అసలు ఎవడిస్తారు అటువంటి జవాబు? ఎలా ఉన్నావు అంటే చేతులు గుంజుతున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి, చక్కగా అరుగుతలేదు, ఇది చెప్తాడు ఎవడైనా. నేను కూడా అటువంటిది ఎక్స్పెక్ట్ చేసిన. అటువంటిది అంటే కనుక బుచ్చారెడ్డిది పట్టుకుందాం అనుకున్నాను. నేను చాలా అందంగా ఉన్నాను. నువ్వు అన్నాడు.
నేను కూడా చాలా అందంగా ఉన్నా సార్, ఇంకా ఏమిటి విశేషాలు. అసలు ఎప్పుడు అనారోగ్యం గురించి చర్చ లేనేలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్. ఆ యాంగిల్ ఒక్క క్షణం అన్నా, ఒక్కసారన్నా నాకెందుకు ఇట్లా అయిపోయాయి, నేను ఏదో చేద్దాం అనుకుని చేయలేకపోతున్నా, అప్పట్లో ఇట్లా అంటుంటే ఇప్పుడు చేయలేస్తలేదు, ఏం లేవు, నథింగ్. ఒకసారి ఆయన శిష్యుడు వచ్చిండు. ఆయన లెక్చరర్గా ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్న వ్యక్తి వాళ్ళ కూతురుతో వచ్చాడు. రాగానే సహారా అని ఏడుస్తున్నాడు. నేను హఠాత్తుగా నేను అసలు అట్లా ప్రవర్తించాను కానీ ఐ జస్ట్ బికేమ్ వెరీ యాంగ్రీ. నేను ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారు మీరు? సార్ బాగున్నాడు, మీరే బాగాలేరు అని చెప్పినాడు. చెప్పిస్తే ఆయన ఉండి, ఎవరు సార్ నేను ఎట్లా మాట్లాడుతున్నాడు? అతను కరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వు బయటికి పోన్నాడు. జస్ట్ బయటికి గంటేసినంత. నేను మళ్ళీ బయటికి వెళ్ళి నేను చెప్పిన, ట్రీట్ హిమ్ నార్మల్లీ, నీవే బాలేవు. ఆయన క్లియర్గా ఉన్నాడు, ఆయనకి ఏ అనారోగ్యం లేదు, ఆయన మనస్సుకి ఏ అనారోగ్యం లేదు. ఆయన ఫిజికల్గా సర్ది వస్తుంది, దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, అట్టనే ఒక టైంలో చేతికి నొప్పి అవుతుంది, ఆ టైంలో కాళ్ళు పనిచేయవు, ఓ టైంలో ఒక కాలే పని చేయకపోవచ్చు, ఓ టైంలో ఒక అవయవం ఖరాబ్ కావచ్చు. దానికి ఆయనకేం సంబంధం? అసలు ఏం చూసిరు మీరు బుచ్చారెడ్డి లోపల అంటే? ఆయన కళ్ళు తుడుచుకొని లోపలికి వచ్చాడు. అయితే ఇలా నేను చెప్తుంటే వాళ్ళ అమ్మాయి నా వైపు అట్రాక్ట్ అయింది, నన్నే చూస్తుంది. నేను మధ్య మధ్యలో చూసినా కానీ బుచ్చారెడ్డి ఉన్నాడు కదా, ఏం పట్టించుకోలేదు. అది నాకు అసలు ఏం క్యూరియాసిటీ లేదు. వాళ్ళిద్దరూ బయలుదేరుతాం సార్ అన్న. కొంతసేపు ఉందన్న డాడీ, ఇంకా కాసేపు అన్నది ఆ అమ్మాయి. బుచ్చారెడ్డి అన్నాడు, కాసేపు ఉండమంటుంది కదా, ఉండు అంటే, లేదు సార్ పోవాలి. అయితే పో అన్న తర్వాత ఆ అమ్మాయి అతన్ని కలిసి ఇద్దరు బయటకు వెళ్తున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఇంకో కాసేపు ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బుచ్చారెడ్డి నాతో అన్న మాట ఏంటంటే, అమ్మాయి నచ్చిందా అని అడిగాడు. ఎందుకు సార్ అట్లా అడుగుతున్నారంటే, నచ్చిందంటే చెప్పు, పెళ్లి చేస్తే ఇప్పుడే అన్నాడు. నాకు అట్లా ఏం అనిపిస్తలేదు, అనిపిస్తే చెప్తుంటే అన్నాడు. ఓకే రైట్ అన్నాడు. అసలు అంటే ఏం న్యూసెన్స్ లేదు. ఇప్పుడు వాడెవడో తెలియదు, వాళ్ళ పిల్లని అడిగినో లేదో తెలియదు, ఫస్ట్ నన్ను అడిగేశాడు అంతే. ఒకవేళ నేను అవునని తింటే ఇట్లా ఒకసారి లోపలికి రా అంటుండే అంతే. వాడిద్దరిని మా ఆవిడంటే ఇష్టమేనా నీకు? ఒకవేళ ఓకే అని అంటే అక్కడికక్కడ నేను టవాలో గీవో లేపించి పెళ్లి కూడా చేస్తున్నా అంటే ఏం సరే, నథింగ్. దేంట్లో ఇరుక్కోలేదు ఆ మైండ్. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నువ్వు అన్నావు కదా సార్ నుంచి ఏమన్నా నేర్చుకున్నట్టే, ఏం నేర్చుకోలేదు నేను, జీరో. ఒక అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చింది, నథింగ్. ఇప్పుడు ఇద్దరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కలిస్తే ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? ఇద్దరు వంట వచ్చిన వాళ్ళు కలిస్తే ఏం నేర్చుకుంటారు? ఒకరినొకరు చూసి నేర్చుకోవడం ఉండదు, అప్డేట్ అవ్వడం ఉంటుంది. స్పెషల్ అప్డేట్ బోల్డ్ అయింది. నేర్చుకోవడం ఏం లేదు అంటే, నేర్చుకోవడం అంటే నీకేమి రాదు, అక్కడి నుంచి నువ్వేదో ట్రై చేస్తున్నావు, అట్లేం లేదు. నేను బాగానే ఉన్నా, ఆయన బాగానే ఉన్నాడు, అది నాకు అంతరాంతరాల్లో తెలిసేది. అది ఓ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు నాకు డబ్బు గురించి ఒక ఆలోచన అయితే ఉండేది, ఇట్లా బుచ్చారెడ్డిని చూసి ఆయన ఎవరన్నా వచ్చినప్పుడు డబ్బు ఇచ్చే విధానం కానీ, నాకు డబ్బు ఇచ్చినప్పుడు నీళ్ళు ఎట్లా ఇచ్చాడో డబ్బు అట్లా ఇచ్చాడు. మొట్టమొదటిసారి నా జీవితంలో నాకు అట్లా ఎవరు డబ్బు ఇవ్వలేదు. ఎవరిచ్చినా విత్ కండిషన్స్, విత్ సలహా ఇచ్చారు తప్ప నాకెవరు డబ్బు ఇవ్వలేదు. అంటే జెన్యున్గా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినప్పుడు నువ్వేం ఆశించవచ్చు. అటువంటి స్థితిలో అట్లా ఎవరు డబ్బు ఇవ్వలేదు. ఎవరిచ్చినా మళ్ళీ ఎప్పుడు ఇస్తావు, డబ్బు జాగ్రత్త, నువ్వు కాబట్టి ఇస్తున్నా, ఇట్లాంటివి ఏదో చెప్తారు. అట్లా నేను మామూలుగా అయితే పేపర్ రాయించుకుని ఇస్తా, వడ్డీ తీసుకుంటాం కానీ నువ్వు కాబట్టి ఇస్తాను, ఇట్లాంటివి అసలు ఎప్పుడు అప్పు తీసుకోలే. బట్ ఎప్పుడైనా 50-100 తీసుకున్నా కూడా దాంతోపాటు ఒక సలహా, ఒక కండిషనింగ్ ఏదో ఒకటి వస్తుంది. నేను ఎగ్జిబిషన్ చేస్తున్నా అని తెలిసి, ఎగ్జిబిషన్కి డబ్బు ఖర్చు అవుతుందా? అవుతుంది. ఓకే, నీళ్ళు తాగుతావా? నీళ్ళు తాగుతాను. అక్కడ ఒక స్టూల్ ఉంటుంది, ఆయన ఓల్డ్ స్టూల్, ఒక 100 ఏళ్ల క్రితం. ఆ స్టూల్ మీద నీళ్ళ గ్లాస్ పెట్టాడు, అట్లాగే డబ్బులు ఇట్లా పెట్టాడు, నీళ్ళు తాగు, డబ్బులు తీసుకో అన్నాడు. ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్
డబ్బు ఇస్తున్నాడు, డబ్బుని ఏమి పట్టుకోకుండా. నేను అసలు నా జీవితంలో అలాంటి డైమెన్షన్ చూడలేదు, ఇప్పటి వరకు చూడలే. మళ్ళీ ఎవడన్నా డబ్బు ఇప్పుడు నేను ఎవరికైనా ఇచ్చాను అనుకో, అట్లే ఇచ్చేస్తా. బుచ్చారెడ్డి ద్వారా నేను తక్షణం అప్డేట్ అయింది, నేను ఎవరికి డబ్బు ఇవ్వను, ఇస్తే మాత్రం ఇట్లా ఇస్తా. నేను అందుకే అప్పటి నుంచి స్పష్టత వచ్చింది. ఎవరిని అడిగితే లేదని చెప్తా, ఇస్తే దిల్ కోలికే దేదేస్తా. మళ్ళీ జీవితంలో దాన్ని ఆశించను. వాడి ఇస్తే తీసుకుంటుందేమో సంగతి, బట్ నా లోపటి నుంచి వెళ్ళిపోయింది ఆ డైమెన్షన్. సో ఒక అర్ధరాత్రి ఇట్లా చాలా ఉన్నాయి నేర్చుకున్నవి. తర్వాత సమశ్రద్ధ అన్నది ప్రాక్టికల్గా ఆయనలో చూసిన. అంటే ఒక పుస్తకం గూట్లో ఎట్లా సర్దుతాడో, ఆవాల డబ్బా కిచెన్ గూట్లో అట్లే పెడతాడు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ డిఫరెన్స్ ఇన్ హిమ్. ఇది ఎంత సూక్ష్మమైన విషయం చూడు. తన దగ్గరికి నేను వస్తే ఎట్లా ట్రీట్ చేస్తాడు, ఒక డ్రైవర్ వచ్చినా అట్లే ట్రీట్ చేస్తాడు, తన మనవరాలు వచ్చినా అట్లే ట్రీట్ చేస్తాడు. దెర్ ఈజ్ నో అటాచ్మెంట్ ఆర్ సంథింగ్. డిస్క్రిపెన్సీస్ లేవు. ఎవరిని ఎలా అడ్రస్ చేయాలో అలా అడ్రస్ చేస్తాడు అంతే. ఇదే డిస్కస్ చేయాలి, ఇట్లనే ఉండాలి అనేది ఏం లేదు. ఒకవేళ నువ్వు వేరే టాపిక్ పాలిటిక్స్ మాట్లాడితే పాలిటిక్స్ మాట్లాడతాడు, ఒకవేళ స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ మాట్లాడతాడు, పుస్తకం అంటే పుస్తకం, సాహిత్యం అంటే సాహిత్యం మాట్లాడతాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అతను ఏం మాట్లాడట్లే, తినేసాను నేను జాయిన్ అవుతా. అతను ఇప్పుడు నేను ఇదే మాట్లాడతానేవాడు అదే మాట్లాడతాడు, ఏదైనా మాట్లాడేవాడు ఏమి మాట్లాడినట్టే. ఇప్పుడు నేను కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడినా, బుచ్చారెడ్డి నుంచి నేర్చుకున్నది, అప్డేట్ అయినా ఆటోమేటిక్గా అందరికీ అన్ని మాటలు వచ్చి నాకు తెలిసింది దేంట్లో ఇరుక్కోవద్దు, అసలు దేంట్లో ఇరుక్కోవద్దు. ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ గుడ్. మనం అందరం ఫ్రెండ్స్ కలిసినాం, బోళ్ళన్నీ జోక్స్ చెప్పుకున్నాం, అందులో బూతులు కూడా ఉంది. ఇప్పుడు నేను రికార్డింగ్లో చెప్తున్నా, ఎందుకంటే నాలో బూతు లేదు. అది ఒక మీడియం టు లావ్ ఫర్ సమ్ టైం. కొన్నిసార్లు మిర్చి బజ్జీ తింటాం, కొన్నిసార్లు స్వీట్ తింటాం, కొన్నిసార్లు ఇంకేదైనా తింటాం. సో దేని టేస్ట్ దానికి ఉంది, అట్లనే భాషలో దేనందం దానికి ఉంది. దేన్ని నెగెట్ చేయకు, దేన్ని పట్టుకో. ఇది ప్రాక్టికల్గా కనిపిస్తున్నది, ఇది స్పెషల్గా నేర్చుకున్నది కాదు. యూ హ్యావ్ జస్ట్ సీన్ ఇట్, బ్లాక్ అండ్ వైట్ ఉందంతా. అయితే ఈ చిన్న విషయం చెప్పి ముగిస్తా. బుచ్చారెడ్డి గారు అర్ధరాత్రి నాకు 2:30కు ఫోన్ చేశారు. ఒకసారి అసలు రాదు ఫోన్, నాకు హఠాత్తుగా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా బట్టే అట్లా 2 సార్లు జరిగింది. నేను ఫోన్ పికప్ చేయగానే నాకున్న అలవాటు ఏంటంటే ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా పికప్ చేస్తా. రాత్రి అయింది, ఇగ్నోర్ చేయడం ఉండదు. సార్ రాగలవా ఇప్పుడు అన్నాడు. వస్తున్నా సార్, కానీ ఎట్లా పోవాలో తెలియదు, 4 కిలోమీటర్స్. మా అన్న గార్డెన్ దగ్గరలో ఉన్నాడు. నాకు ఉన్నది ఒకటే ఒక ఫ్రెండ్ సందీప్ గారు. అదృష్టవశాత్తు వాడు ఫోన్ కలిస్తే ఓకే, లేదు నడుచుకుంటూ పోదాను అనుకున్నా. ఫోన్ చేసిన, అన్న చెప్పన్నా ఏదన్నా అర్జెంటుగా బుచ్చారెడ్డి సార్ దగ్గరికి పోవాలి. సరే అన్న, బండి వేసుకొని వస్తున్నా. బండి వేసుకున్నా, నేను కిందనే ఉంటాను, నువ్వు పోయిరాను. వింటర్ టైం. పోగానే పైన లైట్ వేసి ఉంది, ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడు పైన. పోగానే ఆయన డైనింగ్ టేబుల్ పక్కన 2 కుర్చీలు ఉన్నాయి. ఎప్పుడు లేదట చేయి తీసుకొని ఆ కుర్చీలో కూర్చో. ఎప్పుడు ఆ చేయి నెవర్ డిడ్ దట్. చాలాసేపు ప్రగాఢమైన సైలెన్స్ ఉన్నది. అసలే అర్ధరాత్రి 2:30, ఏముంటుంది మాట్లాడడానికి. నా దగ్గర అసలు ఏం లేదు మాట్లాడడానికి. నా అంతకు నేను ఒక కాన్వర్జేషన్ ఓపెన్ చేసింది లేదు. ఏదైనా ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం, సందర్భం వచ్చింది మాట్లాడుతున్నాం అంతే. అదర్వైజ్ కావాలని ఏదో చేయాలి అట్లేం ఉండదు. చేస్తే నాన్ సీరియస్గా చేస్తున్నాము, కానీ లైఫ్కి సంబంధించి అటువంటివి ఏమి లేవు. దాదాపు ఒక 15-20 మినిట్స్ ప్రాబబ్లీ డీప్ సైలెన్స్ తర్వాత అతను ఒక గంభీరమైన వాయిస్తో అన్నాడు, నేను నా జీవిత పర్యంతము ఒక శిష్యుడు కావాలని వెతికాను, నాకు దొరకలేదు ఎవరు. శిష్యుడు అంటే ఎవరు అంటే నాలాంటి వాడు. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా శిష్యుడు అనుకున్నా అన్నాడు. అది చాలా హంబుల్గా. ఎప్పటి నుంచి నా శిష్యుని పో, అట్లేం లేదు. నిజాన్ని హీజ్ రిక్వెస్టింగ్ మీ ఉల్టా. సార్ నేను మిమ్మల్ని గురువు అనుకోనా, అది యాక్చువల్గా ఎవడైనా ఉల్టా అడుగుతున్నాడు. నేను మీ శిష్యు, నిన్ను నా శిష్యుడు అనుకోనా అంటే అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, సార్ మీరు నాకేమీ నేర్పించని గురువు,
నేను మీ దగ్గర ఏమి నేర్చుకుని శిష్యుణ్ణి. దిస్ ఈజ్ రియల్ గురు శిష్య సంబంధం. మీరు నా గురుమిత్రుడు అన్నది. అట్లా అనగానే ఎమోషన్లెస్ ఉన్నాడు. అట్లా కళ్ళెంబడి నీళ్ళు ఇట్లా కాదు. దెర్ ఇస్ నో ఎమోషన్. మామూలుగా చాలా థ్యాంక్స్, వెరీ నైస్, బ్యూటిఫుల్, అసలు ఈ నథింగ్, ఏం లేదు అసలు. ప్రశాంతంగా ఉన్నాడు. కళ్ళెంబడి నీళ్ళు గారిని, నా కళ్ళలో నీళ్ళు గారిని. మళ్ళీ ఒక పావు గంట 20 నిమిషాలు ప్యూర్ సైలెన్స్ ఉన్నది. ఏం లేదు, నథింగ్. హీ జస్ట్ అప్రూవ్డ్ ఇట్. ఆ తర్వాత అమెరికా నుంచి ఒక మిత్రుడు చాలా అరుదైన వైన్ పంపించాడు. ఒక చుక్క టేస్ట్ చేద్దామా అన్నాడు. తప్పకుండా సార్ అన్న. ఒక చుక్క అంటే ఒక చుక్క గింతే. బ్యూటిఫుల్ గ్లాసెస్. మళ్ళీ దాన్ని అంత అర్ధరాత్రి లేచి తుడిచి సార్, ఇట్ ఈజ్ అమేజింగ్. అంటే నిరంతర శ్రద్ధ. అర్ధరాత్రి కదా ఏవో గ్లాసులు పట్టుకారు అట్లా ఉండనే ఉండదు. కదిలితే శ్రద్ధ కదిలినట్టే. ఇదే ఆశ్చర్యం. అప్డేట్ అయిపోయాను నేను. ఆ తర్వాత నేను ఇంతవరకు అన్కాన్షియస్గా ఒక వస్తువు పెట్టడం కానీ, ఇప్పుడు ఇన్నిసార్లు ఐప్యాడ్ తీసుకుపోతే పెడితే ఎక్కడిది ఎక్కడ పెట్టాలో అంతవరకు పెట్టే వరకు శ్రద్ధ ఉంటుంది. అంతెందుకు ఎక్కడెక్కడి నుంచో చెప్పులు మోసుకొని వస్తారు, ఇంటికి రాని ఇసరి తింటారు. అంతవరకు వేసుకొచ్చినావు, వాళ్ళు చివరి నిమిషం సరిగ్గా పెట్టు. షర్టు మోసుకొచ్చినావు ఎక్కడి నుంచో, ఆఫీస్ నుంచి, ఇంటికి రాగానే విసిరేస్తారు. అంటే బేసికల్గా వాడు రోడ్డు మీద విసిరేయాలనుకుంటున్నాడు. వాడికి ఇంటి వరకు వచ్చడం రావడం కూడా ఇష్టం లేదు. కానీ రోడ్డు మీద విసిరేస్తే బాగుండదు, రోడ్డు మీద తిప్పితే బాగుండదు. కాబట్టి ఇంటి వరకు వెయిట్ చేసి ఇంటికి రాగానే వాళ్ళలో ఉన్న విశృంఖలత బయటకు వచ్చింది. చివరికంటా శ్రద్ధ. ఆ శ్రద్ధ, ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ శ్రద్ధ కొనసాగుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. అది అర్ధరాత్రి అట్లా గ్లాసెస్ అట్లా తుడిచి నీట్గా పెట్టి కొంచెం కొంచెం పోసి. ఎప్పుడు అడిగేవాడు, ఎప్పుడన్నా టోస్ట్ రీజన్ ఉందా అని అడిగాడు. దీనికి ఏ రీజన్ లేదు సార్. అకారణమైన ఆనందానికి సిప్ చేసి అట్లా పెట్టాం. ఇప్పుడు వినేవాళ్ళు అనుకోవచ్చు ఇద్దరు తాగుబోతులని. అక్కడ ఉంటే తప్ప తెలియదు. అక్కడ తాగడము లేదు, లేకపోతే తాగాలన్న కాంక్ష లేదు, ఏం లేదు. రకరకాల పదార్థాల్లో అదొక పదార్థం. కొన్నిసార్లు స్వీట్ తింటాం, కొన్నిసార్లు పచ్చడన్నం తింటాం. అట్టగా కొన్నిసార్లు ఒక వైన్ కూడా తాగొచ్చు. అంత మాత్రం చేత లేబుల్ వేయకండి. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ థింగ్. అది నేను చెప్తున్న బుచ్చారెడ్డి చేతిలో వైన్ గ్లాస్ ఉన్నా కూడా అతను ఎప్పుడు డ్రంక్ కార్డు కనబడలేదు నాకు. ఆయన ఎప్పుడు అన్కాన్షియస్గా మాట్లాడడం ఒక క్షణం కూడా చూడలేదు. చాలామంది తాగకుండానే అన్కాన్షియస్గా మాట్లాడతారు. రియల్ డ్రంక్ కార్డ్స్ ఈజ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ హిస్ స్పీచ్, హిస్ కండక్ట్. బ్యూటిఫుల్ మ్యాన్, బ్యూటిఫుల్ ఆర్డినరీ మ్యాన్ విత్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్సైట్స్. తానంతకు తాను ఎప్పుడు ఏమీ చెప్పలేదు. అసలు ఆధ్యాత్మికతకు సంబంధించిన ఏ పదము తన నోటితో ఎప్పుడు అనలేదు. మెడిటేషన్ అనే పదం వాడలేదు, ఏం వాడలేదు. బికాజ్ హీ ఈజ్ దట్. అతనే ధ్యానం. ఊరికే అట్లా ఉన్నాడు అంతే. ఇప్పుడు నేను బుచ్చారెడ్డి గురించి ఒక డాక్యుమెంటరీ తీశారు వాళ్ళ శిష్యులంతా. ఒక డాక్యుమెంటరీ అది వాళ్ళ లోకల్ ఛానల్లోనో లేకపోతే వాళ్ళు ఒక చిన్న సభ పెట్టుకొని రిలీజ్ చేశారు అంతే. అదేమి నా దగ్గర ఉండొచ్చు, దొరుకుతుంది ఇట్లా. అదేం పెద్ద విషయం కాదు. అయితే అందులో నేను అప్పుడు టెంపుల్లో ఉండేవాడిని. నాకు ఫోన్ చేశారు, బుచ్చారెడ్డి గారితో సహజీవనం చేస్తున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళందరివి మేము తీసుకుంటున్నాం. బుచ్చారెడ్డి డాక్యుమెంట్లో ఉన్న వాళ్ళంతా 70 ఏళ్ళ పైబడ్డ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళే కదా ఎంత ఉండదు. నేను ఒక్కడే యంగ్ ఫెలో. అంటే బుచ్చారెడ్డిని అడిగాను, డాక్యుమెంటరీ తీస్తున్నామంటే తీసుకోండి కానీ అందులో కాంతి ఉండాలి, లేకపోతే డాక్యుమెంటరీ అవసరం లేదు అన్నట్టు. అందుకని ఫస్ట్ నాకు ఫోన్ చేశాను. నేను రమ్మన్నా టెంపుల్లో నేను నిద్ర మీద కూర్చొని బుక్ చదువుకుంటున్నా. కెమెరా తెచ్చుకున్నారు. ఎక్కడంటే నేను ఇక్కడే కూర్చుంటా. దానికి తగ్గట్టు కెమెరా పెట్టుకోండి, నేను ఒక్కటే మాట చెప్తాను, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు. కెమెరా పెట్టుకున్నారు. ఆ తర్వాత చెప్పండి అంటే, బుచ్చారెడ్డి నాకేమీ నేర్పించను గురువు, నేనంటే ఆయన దగ్గర ఏమీ నేర్చుకొని శిష్యుణ్ణి, ఇంతకు మించి ఆయనకు నాకే సంబంధం లేదు. ఆయన నేనున్నా లేకున్నా బాగుంటాడు, నేను ఆయన ఉన్నా లేకున్నా బాగుంటా. ఆయన నుంచి నేను సంపూర్ణ విముక్తిలో ఉన్నా. ఏ విషయంలోనూ నేను బుచ్చారెడ్డి మీద డిపెండ్ అయ్యలేను అని చెప్పిన నేను. అది చూసి బుచ్చారెడ్డి సెలబ్రేట్ చేసుకున్నాడు.
దిస్ ఈజ్ రైట్. సో అందుకే నా ఆత్మకథలో బుచ్చారెడ్డిని కలిసిన తర్వాత రాసిందైనప్పటికీ అందులో ఆ డైమెన్షన్ ఉంటుంది. నిజమైన స్నేహం యొక్క పునాదిలోనే విముక్తి ఉండాలి, అప్పుడే ఆ స్నేహం నిలబడుతుంది. నువ్వు ఒక మనిషిని పూర్తిగా వదిలేసి స్నేహం చేయి, పట్టుకొని స్నేహం చేయి. పట్టుకొని స్నేహం చేసే స్నేహం కాదు, అది బంధం. అది ఇప్పుడు బాలాజీతో నాకున్న స్నేహం పూర్తి విముక్తిలో ఉంది. ఇప్పుడు ఈ క్షణం వాడు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయినా వాడు ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటా తప్ప నా కొడుకు చెప్పకుండా పోయింది ఇప్పుడు అట్లేం ఉండదు. హీఈస్ ఫ్రీ. అట్లాగే నువ్వు కూడా ఫ్రీ, నేను కూడా ఫ్రీ. ఎక్కడైతే పూర్తి స్వేచ్ఛ ఉంటుందో అక్కడ నిజమైన స్నేహం గుబాళిస్తుంది అన్నట్టు. అన్కండిషనాలిటీ ఉన్న చోటనే రియల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంతేగాని ఒకరినొకరు సాటిస్ఫై చేసుకోవడానికి, ఒకరి ఈగోలు ఒకరు తృప్తిపరచుకోవడానికి అది కానే కాదు. సో ఇప్పుడు బుచ్చారెడ్డి గారు ఒక కామన్ మ్యాన్. నేను ఇంకొక 100 ఏళ్ళు మాట్లాడినా కామన్ మ్యాన్గానే ఉంటాడు. ఎందుకంటే అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాలో అతను కనబడలేదు. అతనేమి ఒక సెలబ్రిటీ కాదు. అతనికి ఏం సెలబ్రిటీస్ ఫ్రెండ్స్గా లేరు, లేదా అతను రాసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాలేదు, బెస్ట్ సెల్లర్స్ కావు. హీ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ అవార్డ్స్ ఫ్రమ్ ఎనీవేర్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ. ఇప్పుడు ఎక్కడో అడవిలో ఒక ఫ్లవర్ ఉంటుంది, దానికి ఏం పేరు ప్రఖ్యాతులు, బట్ యూ హ్యావ్ సీన్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అట్లా బుచ్చారెడ్డిని నేను చూసినంతే. ఆయన నుంచి నేను పొందింది ఏమి లేదు. ఒకసారి నాకేం చెప్పాడు ఆయన, నువ్వు ఏదో పొలము, అప్పటి నుంచి నాకు ఈ థాట్ ఉంటుండే, ఒక సీజన్ అంతా ప్రకృతిలో ఉందాం, ఒక సంవత్సరం అంతా. నేను సరదాగా మాటల్లో వచ్చినప్పుడు ఒకసారి ఏమన్నాడంటే, నాకు చాలా ఆస్తి ఉంది, అందరిని నా పిల్లలకి నా భార్యకి పంచి ఇచ్చేసాను, నా పేరు మీద ఒక 2 ఎకరాలు ఉంటుంది, అది నీకు ఇచ్చేస్తాను తీసుకో, అక్కడ నీతో పాటు నేను ఉంటాను అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. నిజంగానే చెప్తున్నాను, అలాగే సార్. ఆ తర్వాత మళ్ళా ఒకసారి అర్జెంటుగా ఒకసారి వస్తావా అన్నాడు. ఆయన ఎప్పుడు ఒక 3 సార్లు 4 సార్లు ఇప్పుడే రా, ఉన్న పళ్ళంగా రా అంటే ఏదో ఉంది చెప్పాల్సింది. నేను పోతే మనం ఎంత హాయిగా ఉన్నాం, ఆ పొలాలు కూడా మనకి ఎందుకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని ప్రశాంతంగా ఉండనీరేమో, నీకేమో వాగ్దానం చేసి తిని, నాకు తర్వాత అనిపిస్తుంది అది ఇచ్చి నిన్ను బాధ పెట్టిన వాడిని అవుతానేమో, అనవసరంగా పోరాటంలోకి దిగాల్సి వస్తుందేమో, ఎందుకు మనకది అంటే అవసరం లేదు సార్ అండి. అమ్మాయి చాలా చూడు ఎంత కన్సర్న్ మనిషికి. యూఎస్ 2 సార్లు వెళ్ళి వచ్చింది. అప్పటికి బుచ్చారెడ్డి ఉన్నాడు. ఎలా ఉంటుంది యూఎస్ అని అడిగాడు. ఆయన ఇప్పుడు విమానం ఎక్కలే. సో పెరాలసిస్ వచ్చిన తర్వాత నాకు కొంచెం డబ్బులు ఉంది చేతిలో, సరే విమానం ఎక్కే అవకాశం వస్తే ఎక్కుతారు ఒక్కసారి అందా అంటే, ఆసక్తి లేదు కానీ నువ్వు అడిగావు కాబట్టి. అదే అప్పుడు ఎవరో చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, మరి నీ బాడీ కండిషన్ అదంతా ఇర్రెలవెంట్, పోవాలనుకుంటే పోవాలంతే, ఏముంది అందులో, అలాంటి అవకాశం ఉంటే చెప్పు, ఊరికే జస్ట్ నీతో కూర్చొని విమానంలో ఒకసారి తిరుగుతాను. ఒకవేళ అది జరగకపోయినా ఏ రిగ్రెట్ లేదు, జరగలేదు, నాకు రిగ్రెట్ లేదు, ఆయనకు రిగ్రెట్ లేదు. సో బుచ్చారెడ్డిని తలుచుకున్న ప్రతిసారి నాకేమనిపిస్తుంది అంటే నేను ఫ్రీగా ఉన్నా అతని నుంచి అనిపిస్తుంది. అంటే కొంచెం కూడా ఏ బరువు ఉండదు, ఫ్రిక్షన్ ఉండదు. ఒకవేళ నేను అతన్ని డిస్క్రైబ్ చేయవలసి వస్తే ఎలా డిస్క్రైబ్ చేస్తా అంటే, వెరీ ఆర్డినరీ మ్యాన్, హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ టు సే ఎనీథింగ్ టు ఎనీబడి. అతను ఎప్పుడు మనిషి కులాన్ని మతాన్ని అట్లా చూసినట్టు పైకి కనిపించినా కూడా లోపల హీ ఈజ్ ఆల్వేస్ సర్చ్డ్ ఫర్ ద క్వాలిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్. దానికోసం వెతికేవాడు ఆయన. హీ లుక్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అంటే పొద్దున ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, రాత్రి ఒకలాగా, డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, ఆరోగ్యం ఉంటే ఒకలాగా, ఆరోగ్యం లేకపోతే ఒకలాగా.
ఈజ్ ఆల్వేస్ లైక్ మన బ్రీత్ ఉంటుంది, ఇట్స్ దేర్. అట్లా ఒక సెన్స్ ఆఫ్ అవేర్నెస్ నేను దర్శించిన. ఇప్పుడు ఈ విషయాలను నేను బుచ్చారెడ్డితో నేను క్రాస్ చెక్ చేసుకోలే. నేను చూసిన నెక్స్ట్ మూమెంట్ నేను అట్లా అయిపోయినా కూడా. తద్వారా దట్స్ నాట్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు లెర్నింగ్ అంటే టైం పడుతుంది, టైంలో ఉంటుంది. టైం బుచ్చారెడ్డి డబ్బు ఇచ్చాడు, ఆ నెక్స్ట్ నేను ఎవరికి డబ్బు ఇచ్చానో అట్లా ఇచ్చాను అంతే. కొంచెం కూడా పట్టుకోలేదు, ఈనాటికి పట్టుకోను. నా దగ్గర లేకపోతే తక్కువ ఇస్తా అని చెప్పొచ్చు నా వసతిని బట్టి, లేదా నేను ఇవ్వనని చెప్పొచ్చు. బట్ ఒకవేళ ఇస్తే ఇట్ విల్ బీ గివెన్ లైక్ వాటర్. అదర్వైజ్ డోంట్ గివ్, ఇట్ బికమ్స్ పాయిజనస్. ఇది నాకు ఆయన చెప్పలే, నేను చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏంది అడిగేది. లైక్ యూ హ్యావ్ టేస్టెడ్ ద కర్రీ, బాగుంది, మళ్ళీ డౌట్ ఎక్కడది? ఇంకా డౌట్ లేదు, బాగుంది, తెలిసిపోయింది, నరనరాలో తెలిసిపోయింది. నో స్పెషాలిటీ, నథింగ్. దేన్ని ప్రూవ్ చేసుకోవాలని లేదు, దేన్ని షో ఆఫ్ చేయాలని లేదు. ఆల్వేస్ ఇన్ ఈజ్ ఆథెంటిక్ డిస్పోజిషన్, తన యొక్క సహజ స్థితిలో ఊరికి అట్లా ఉండడం. జనాలు ఉన్నా అంతే, జనాలు లేకపోయినా అంతే. ఇప్పుడు పొద్దున్న లేచింత వంట చేసుకొని తన పంతాన్ని చేసుకొని అక్కడ సోఫాలో కాసేపు అట్లా కూర్చొని వీళ్ళు ఒక బుక్ తెచ్చుకొని ఒక 2 hours చదువుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఏమైనా ఎగ్జామ్ ఉందా? ఏమైనా ప్రూవ్ చేయాలన్నా, బయట ఎక్కడన్నా స్పీచ్ చేయాలన్నా ఏం లేదు. ప్రకృతి నియమం అది, నిరంతరం కర్మ చేస్తూ ఉండు, ఫలితం గురించి కాదు, ఊరికి అట్లా. తర్వాత తన ఒక బుక్ ఉంటుంది, గ్రీన్ పెన్ ఉంటుంది, రెడ్ పెన్ ఉంటుంది, బ్లూ పెన్ ఉంటుంది. చివరి దశలో నేను ఒకసారి పోతే గడప మీద కూర్చున్నాడు, గడప మీద ఇట్లా కూర్చొని అది రాసుకుంటున్నాడు. ఇంత చూడముచ్చట ఉంది. సరే ఏం రాస్తున్నారన్న? నేను తెలియక ఏవో కఠినమైన పద్యాలు అవి రాశాను, ఇప్పుడు తేలిగ్గా రాయొచ్చు అని అనిపిస్తుంది నాకు అన్నాడు. సింపుల్గా ఒక కబీర్ దోహాల్లాగా చిన్న గ్రీన్ కలర్లో పోయమ్స్ రాశాడు. అవి నాకు చదివి వినిపించేవాడు, చిన్నవి. అందులో బరువు లేదు, లేదా సాహిత్యం నేను నా జ్ఞానం అంతా చూపించుకోవాలనే తహతహ లేదు. ఈజ్ జస్ట్ భాషో లేదా మస్తవ భాషో రాసిన హైకూస్ లాగా వెరీ సింపుల్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్. చూడు, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఎవడైనా ఏం చేస్తాడు? అండ్ హీ నెవర్ వాచ్ టీవీ. ఒకసారి లాస్ట్ ఇది చెప్పి ముగిస్తే బుచ్చారెడ్డికున్న క్లారిటీ, ఆయనకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఆయన ఇంటి నిండా పుస్తకాలే, లోపలికి వెళ్ళగానే ఒక మొత్తం షెల్ఫ్ నిండా పుస్తకాలు ఉంటాయి, చాలా గ్రేట్ కలెక్షన్. ఆయన పుస్తకం ఎవరికి ఇవ్వడు. ఒకసారి నేను వెళ్ళగానే ఈ పుస్తకాలను నేను నీకు ఇచ్చిద్దాం అనుకుంటున్నా, తీసుకెళ్తావా అన్నాడు. అంతలో ఎవరో అన్నారు, అదేంది బుచ్చారెడ్డి, మీరు ఎవరికి ఒక్క పుస్తకం కూడా ఇయ్యరు, ఈయనకు మొత్తం పుస్తకాలు ఇచ్చేస్తా అంటున్నావు. ఒక్క నిమిషం ఉండు, పుస్తకాలన్నీ తీసుకెళ్తావా అంటే నేను అన్నా, నిజంగా నాకు ఉపయోగపడే ఒక్క పుస్తకం ఉంటే అది ఒక్కటి ఇవ్వండి అన్న. నీకు ఉపయోగపడే ఒకటి కూడా లేవన్నా. చూడు, అంటే ఆయన ఆ పుస్తకాలు చదివాడు, ఈ సింప్లీ సెడ్ ఇట్. నీకు ఉపయోగపడేవి ఏం లేదు, అయితే నాకు వద్దన్న, అయితే నాకు కూడా వద్దు పుస్తకాలు. మేడం ఎవరికైనా ఇచ్చేసుకుని బుక్స్ అని. అది సమాచారం మాత్రమే. జీవితం అర్థం చేసుకోవాల్సింది పుస్తకాల నుంచి కానే కాదు. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఇప్పుడు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివితే ఈత వస్తుంది చెప్పురా? ఏ పుస్తకాలు లేవు, ఈత రాదా? దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. దట్స్ వాట్ బుచ్చారెడ్డి సెడ్, దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో సేయింగ్. నువ్వు 1000 పుస్తకాలు చదివినావు, ఈత ఎలా కొట్టాలి, చేతులు ఎలా కొట్టాలి, నువ్వు శ్వాస ఎలా తీసుకోవాలి, నీళ్ళు ఎప్పుడు మింగాలి, ఎప్పుడు ఉమ్మించాలి, నీళ్ళలో దిగు. సమాచారం ఏం పనిచేయదు, సమాచారాన్ని మింగేస్తుంది రియాలిటీ మొత్తం, బుళుక్ అని. అట్లా కాకుండా ఏదేమైనా నీళ్లు చంపవురా నాయన. నీళ్ళ యొక్క స్వభావం నీళ్ళలో తేల్పడం. నీళ్ళలో తేలడానికి కారణం ఏంది?
మనం కూడా ఒక బెలూన్ ఎట్లయితే నీళ్ళలో తేలుతుందో, నువ్వు శ్వాసను పొట్టలో బిగబడితే నువ్వు ఏం చేయకుండా ఉంటే నీళ్ళలో తేలుతావు. ఇది అర్థమైంది. ఇది అవునా కాదా? చిన్న నీటి మడుగు చూసుకో, మునిగిపోయిందానికి పోయి నిలబడి ఒక్కసారి శ్వాస అంతా బిగబట్టి ముక్కులు చెవులు మొత్తం మూసుకొని మునుగు. 5 సెకండ్ తర్వాత మెల్లగా తేలుతుంది, నీకు క్లారిటీ వచ్చింది. దిస్ ఇస్ హౌ యూ ఎక్స్పీరియన్స్ లైఫ్. అంతే తప్ప పుస్తకాలు చదివి, గీతా మకరందం చదివి, గోరఖ్ గీతా మకరందం చదివి, ఇస్కాన్ గీతా మకరందం చదివి బొంగేం కాదు. నువ్వు ఎక్కడికి పోవు. నువ్వు జస్ట్ బట్టి హెడ్ స్ట్రాంగ్ అవుతావు అంతే. 6వ చాప్టర్లో 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? నీకు ఏం తెలియదు, బేసికల్గా ఇన్ఫర్మేషనే తెలుసు. చాలామందికి ఈ తేడా కూడా తెలియదు. ఓన్లీ నోటికి బై హార్ట్ వస్తే అర్థమైంది అనుకుంటున్నారు. ఈత ఎలా కొట్టాలో భగవద్గీతలో రాసింది, నేను చదివినా ఆ మొత్తం శ్లోకాంతా, ఆ చాప్టర్ అంతా పట్టినా నాకు ఈత వస్తుందా? పోనీ ఇప్పుడు నాకు మొత్తం బై హార్ట్ అయింది, నేను నీళ్ళలో దుంకుతా ముక్కు మూసుకొని, బాడీ తేలుతుందా? తేలదు. మొత్తం సమాచారం అంతా పక్కకు జరుగుతుంది వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద రియాలిటీ. ఎట్లుంటుందంటే, ఒక్కసారి ఒక గాలివాన్ వచ్చిందనుకో, అప్పటి వరకు ఏవేవైతే అందంగా చెట్లు ఆకులు అన్నీ పక్కకు జరగవలసిందే. నాలెడ్జ్, రియల్ అండర్స్టాండింగ్ డేంజరస్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, డేంజరస్ ఉంటుంది. లైఫ్ అంటే ఎత్తది. ఇదర్ నీళ్ళని అర్థం చేసుకో, నీళ్ళ మీద తేలుతావు, లేదా నీళ్లు నిన్ను మింగేస్తాయి. అదే నీళ్ళలో దిగకుండా ఎవడైతే నీళ్ళలో ఈత కొట్టాలని ట్రై చేస్తున్నాడో వాడు పండితుడవుతాడు అంతే. వాడి దగ్గర ఓన్లీ వాడు ఆచరించాడు, వాడికి తెలియదు బేసికల్గా. చాలామంది ప్రవచనకర్తలు దే నో నథింగ్, దే హ్యావ్ ఓన్లీ ఐడియా అబౌట్ సంథింగ్. దాన్ని వాళ్ళు కథలుగా చెప్పొచ్చు, కానీ రియల్గా అనుభవించినప్పుడు వ్యాఖ్య, దాని సుగంధం వేరే, అది గొప్పగా ఉండదు, మెడిసిన్ లాగా ఉంటుంది, గుచ్చుకుంటుంది, నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంతమంది ప్రవచనాలు విన్నా ఒక రియల్ వ్యాఖ్య వినగానే దిస్ ఈజ్ రైట్, ఎందుకంటే ఆచరణకి ద్వారం దొరుకుతుంది. ఇప్పుడు మొత్తం సమాచారం తప్పట్లేదు, నేనే ఇన్ని పుస్తకాలు నేనే చదువుతాను, నేనే పుస్తకాలు రాస్తున్నాను, అయినా చెప్తున్నా ఉపయోగపడవు నా పుస్తకాలు చదివి ఎవరికి జీవితం అర్థం కాదు, నా టాక్స్ విని ఎవరికి జీవితం అర్థం కాదు, ఇంపాసిబుల్. అది ఇది ట్రుత్. ఇది ఉపయోగపడదు. నువ్వు నీళ్ళలో దుంకాలి కదా. ఇప్పుడు ఏమి పట్టనట్టుండు, ఏం జరిగినా పట్టించుకోకు అని నేను చెప్పిన, చేసే వాళ్ళకు ఉపయోగం అంతే. ఇప్పుడు నువ్వు మొత్తం వినకింగా, అరే ఏం చెప్పిండు తెలుసా, ఆయన చెప్పిండు ఏం పట్టించుకోవద్దు అన్నాడు. నిజంగా బెస్ట్ టీచింగ్ అది. ఇది కాదు విషయం. ఏమి పట్టించుకోవద్దు అంటే వెంబడే టాక్ ఆపి ఇంకేం పట్టించుకోకుండా కొంతకాలం చూడదు, అవునా కాదా? ఎవడో అన్నాడు, ఏదో వాడకో ఏం రా ఫోన్లు చెప్తలేవు అన్నాడు, లేకపోతే ఏం రా చక్కగా మాట్లాడతలేవు అన్నట్టు. మొట్టమొదటిసారి ఏం పట్టించుకోలేదు. ఇట్లా ముఖంలో ముఖం పెట్టన్నా కూడా ఏం పట్టించుకోలేదు. ఫుడ్ ఉందంటే లేదు, మామూలుగా అయితే అసలు ఏది నేను వస్తా అని తెలియదా, ఫస్ట్ టైం ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పులు వేసుకుని పోయి బయట పోయి ఇంత ఓ బజ్జి తిన్నాం బాతకత. ప్రతి ఎవరో అన్నారు నీకోసం ఫుడ్ ఉంచాలి కానీ ఉంచలేదు, ఏమైనా ఫీల్ అయినావా? అది కూడా పట్టించుకోలేదు అంతే. ఒక్కరోజు నువ్వు పట్టించుకోలేదు అనుకో, నీ 100 ఏళ్ళ స్ట్రెస్ వెళ్ళిపోతుంది. చేస్తే కదా తెలిసేది. ఒక 5 నిమిషాలు పట్టించుకోకుండా ఏమొస్తుంది ఎక్స్పీరియన్స్, ఇట్లా కాదు, కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు, ఒకవేళ పట్టించుకోవాల్సి వస్తే దేన్ని పట్టించుకుంటాం, అది అక్కడ నీకు దొరుకుతుంది. ఇప్పుడు ఏది పట్టుకోవట్లేదు, మరి ఒకవేళ పట్టుకోవాలంటే ఏది పట్టుకుంటాం? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలో అయ్యవారికి ఏది పడుతుంది నైవేద్యంగా పెట్టారు కదా. ఒకవేళ పెట్టవలసి వస్తే ఏం పెట్టాలో కూడా తెలుస్తాం. సో జ్ఞానం అంటే దాని యొక్క స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, నాకు ఏమీ తెలియదు కానీ తెలిసింది కొంత రూఢిగా తెలుసు, ఆచరిస్తున్నా కాబట్టి అటు చెప్తున్నాడు. నాకు పాలిటిక్స్ తెలియదు, సినిమాలు తెలియదు, నాకేం జ్ఞానం లేదు, ఏం లేదు, కానీ ఎంత నాన్ సెన్స్ ఉన్న నా చుట్టుపక్కల ప్రశాంతంగా ఎట్లా ఉండాలనో నాకు తెలిసింది రూఢిగా. అలా చెప్తున్నప్పుడే తెలుస్తుంది.
ఆ స్టేట్మెంట్ కూడా ప్రశాంతత నుంచే వస్తుంది. వెరీ ప్రొఫౌండ్. సో బుచ్చారెడ్డి ఆర్డినరీగా చూస్తే అర్థమయ్యే వ్యక్తి కాదు. ఒక డైమండ్ చూడాలంటే అసలు డైమండ్ ఎందుకు తెలిసిన వాడు వెళ్ళాలి డైమండ్ దగ్గరికి, లేకపోతే అదో రాయిలాగా కనిపిస్తుంది, లేదా ఒక మెరిసే రాయిలాగా అనిపిస్తుంది, లేదా మెరిసే రాయిని డైమండ్ అనిపిస్తుంది. అట్లా కాదు. టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూ డైమండ్ యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూ డైమండ్. అదర్వైజ్ ఎప్పటికీ తెలియదు. ఒక్కసారి చివరికి బుచ్చారెడ్డి చెప్పిన మాట చెప్తాంటే వెరీ అబ్స్ట్రాక్ట్, ఎట్లయితే ఒక బుద్ధుడు చెప్పిన స్టేట్మెంట్ లాగా, ఒక జెన్ మాస్టర్ చెప్పిన స్టేట్మెంట్ లాగా. ఒకసారి నేను ఏదో కారణం చేత ఏడ్చాను బుచ్చారెడ్డి సమక్షంలో. మా బ్రదర్ ఉండి ఏమైంది మా తమ్ముడిని ఎందుకు ఏడిపించినావు అని లేచాడు. బుచ్చారెడ్డి గంభీర స్వరంతో అన్నాడు, కూర్చో అన్నాడు. మా అన్న సప్రాపణ కూర్చున్నాడు. సుయి పటక్ సన్నాట, నిశ్శబ్దంగా ఉందంత. హఠాత్తుగా నా ఏడుపు ఆగిపోయింది. రీజనే లేదు. ఐ క్రైడ్. ఆశ్చర్యం ఏంటంటే దాని నేర్చుకోలేదు, అప్డేట్ అయినా. ఆ రోజు ఏడుస్తుంటే తెలిసింది ఈ వ్యక్తి నన్ను ఆపడం లేదు, నన్ను ఓదార్చడం లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇంతవరకు ఎప్పుడు నన్ను అట్లా ఏడ్చే అవకాశం వేయలేదు. నువ్వు ఎక్కడ ఏడ్చినా ఆపుతారా లేదా? ఈ గదిలో ఎవ్వరు ఏడ్చినా ఇంతవరకు ఎప్పుడు ఆపలేదు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో నా ముందు 100 మంది ఏడ్చారు ఆ కారణంగా. నేను ఎప్పుడు ఆపలేదు, కన్నీళ్ళు తురవలేదు, చివరికి నీళ్ళు కూడా దాగనలేదు. ఏడిచి 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 ఆగి ఇంకా జీవితంలో ఏడవరు. ఇంకా ఏమంతా బాగుంటుంది ఏడుపు చెప్పు. అది ఆపడం వల్ల మళ్ళీ ఏడుస్తున్నాం. ఇప్పుడు తింటుంటే ఆపినాం అనుకో మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి ఏడు దిల్ఖోల్కి. సో ఏడిచిన తర్వాత టక్కున నా ఏడుపు అయిపోయింది. నేను లేచి కూర్చుని కూర్చున్నా. 5-10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నాను. తర్వాత బుచ్చారెడ్డి దిక్కు చూసిన ఇట్లా, ఆయన నా దిక్కు చూసాడు. చిన్న చిరునవ్వు నవ్వాడు, నేను చిరునవ్వు నవ్వినా. అప్పుడు నాతో ఏమన్నాడంటే, బుచ్చారెడ్డిని చూసిన కళ్ళు మంచి కళ్ళు అన్నాడు. ఇంకేమన్నా ఇంతే, అక్కడితో అయిపోయింది వ్యాఖ్య. బుచ్చారెడ్డిని చూసిన కళ్ళు మంచి కళ్ళు అని. ఎవరి గురించి చెప్తున్నాడు, ఏ కళ్ళ గురించి చెప్తున్నాడు, ఏమి వ్యాఖ్య చేయలేదండి. బట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. అంటే వెన్ యూ నో వాట్ యు ఆర్, అది నువ్వు దర్శించినప్పుడు వేరే దాంట్లో దాని క్వాలిటీ వేరే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కొంచెం అటు ఇటు చూస్తారు. ఎగ్జాక్ట్ వాట్ ఈస్ దేర్ అని ఎక్కువ చూడటం లేదు, తక్కువ చూడటం లేదు. సో ఇప్పుడు నేను బుచ్చారెడ్డిని గ్లోరిఫై చేస్తాను. నేను బుచ్చారెడ్డి టాక్ మాట్లాడితే నేనేం ఫేమస్ కాను, కానీ ఐ ఎంజాయ్. ఇప్పుడు బుచ్చారెడ్డి మీద బుక్ అనుకుంటుందా, ఎందుకు రాస్తలేదంటే చాలా ఉన్నాయి. మనం ఒక వారం రోజులు మాట్లాడుకోవాలి బుచ్చారెడ్డి అనుకొని. ఊరికి సరదాగా రకరకాల తిండి గురించి, రకరకాల విషయాల గురించి, పాలిటిక్స్, ఇది బోల్డ్ విషయాలు ఉన్నాయి. అందులో ఆ క్రక్స్ని మ్యూజియంస్ లాగా పరిచయం చేయాలి. ఆ పుస్తకం పేరు అలా రాయడం మొదలుపెట్టిన ఆపిన నేను దాన్ని. నాకు అనిపించింది ఇంకొంతసేపు ఆగురిస్తా, దిస్ ఇస్ నాట్ ద టైం. ఇంకాస్త పండు, ఆ కాయ పండు కావాల్సిన అవసరం ఉంది మనసులో. ఇంకాస్త రిఫైన్మెంట్ రావాలని నాకు అనిపించింది. అందుకే మనం కూడా చాలాసార్లు ఏదో చెప్తూ ఉండగా ఇది రికార్డ్ చేసుకుంటా అని అట్లా పెట్టుకునేవి కొన్ని ఉన్నాయి. మొత్తం మీద ఒక 100-200 చిన్న చిన్న పారాగ్రాఫ్స్తో బుక్ పూర్తి చేయాలి. అందులో ఏ అనాలిసిస్ ఉండదు, ఏముండదు. ఎగ్జాంపుల్ చిన్న మాట ఉంటుంది, శ్రద్ధ అంటే ఏంది అని ఎన్నో పుస్తకాలు చదివినా నాకు వ్యాఖ్యానాలు దొరికాయి, కానీ శ్రద్ధ అంటే ఏందో నాకు దొరకలే. బుచ్చారెడ్డిని చూడగానే నాకు శ్రద్ధ అంటే ఏదో తెలిసింది. ఎట్లా, ఆయన పల్లీలు ఒలిచి నాకు ఇచ్చాడంతే. దట్స్ ఆల్. నాకు అర్థమైపోయింది శ్రద్ధ అంటే. ఏ వ్యాఖ్య లేదు. ద వే అతను పల్లి తీసుకొని దాన్ని అట్లా ఒడిచి దాని నుంచి గింజలు తీసి అట్లా అని అందులో ఒక గింజ నాకు ఇచ్చి అందులో ఒక గింజ తను తిని దాన్ని రిలీజ్ చేసి ఆ తర్వాత ఆ పల్లి ఉన్న పొట్టును తీసి అది అయిపోయిన తర్వాత ఆ పొట్టును తీసి చెత్త పండులో వేసి ఆ తర్వాత చేతులు అట్లా దులుపుకొని ఆ తర్వాత నీట్గా కూర్చొని అట్లా కూర్చున్నాడు. దిస్ ఈజ్ శ్రద్ధ. పల్లీలు నీట్లు వేసి ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్, ఊడ్చేవాడు ఎవడు లేడనుకో, నువ్వు అసలు చెత్త వేయవు. దట్ ఈస్ ఇప్పుడు ఇంట్లో ఎవడు లేడు ఊడ్చేవాడు, నేను ఒక్కడే ఉన్నాను, అసలు నేను చెత్త వేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వస్తే సంస్కారం. ఎప్పుడైతే నాకు పనోడు ఉన్నాడు అనుకో,
చెత్త ఆడేస్తే, బట్టలు ఉతుకుంటే ఇట్లా విసిరేస్తే. బట్టలు ఉతికేవాడు లేడు. అసలు నేను బట్టలు అప్పుడు ఎక్కువ వేసుకున్నా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటా. ఇస్త్రీ పెట్ట లేదనుకో, నువ్వు ఆరేసినప్పుడే ఇస్త్రీ అవుతుంది నీ బట్ట. స్పెషల్గా ఇస్త్రీ అవసరం లేదు. నువ్వు ఆరేసినప్పుడే దాన్ని అట్లా ఆరేస్తావంటే అసలు మడతలు లేకుండా నీకు ఆరిపోయేటట్టు వేస్తుంది. ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. అందుకే ఓషో యూస్ టు సే, ఆర్ మెనీ మాస్టర్స్ దే హ్యావ్ సెడ్ ఇట్, జంప్ చేయి, ఎక్కువ ఆలోచించకంగా. నీ జీవితంలో ఒక వ్యక్తి నీకు నచ్చాడా, అతనిలోకి దుంకి చూడు, అనాలిసిస్ చేస్తూ పో, కొంతసేపు ఉండు, అప్పుడే తర్కించకు. వీడు మంచోడుగా, వీడు చుట్టుగా, అదే నేను చూస్తుంటేనే ఆయన వైన్ దాగిండు, వేస్ట్ ఫెలో. నువ్వు ఇంకా పైన చూస్తున్నావు, అసలు నీకు విషయం అర్థం కాలే. నీ మైండ్ ఎక్కడో ఒకనొక ట్రెడిషనల్ బెంట్ ఆఫ్ మైండ్లో ఇరుక్కుపోయింది. అట్లా ఏం లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఫిష్ తిన్నాడు అనుకో, బెంగాలీస్ తింటారు ఫిష్. ఇప్పుడు నువ్వు ఎట్లా చూస్తావు? నాన్ వెజిటేరియన్గానా, లేకపోతే అది జస్ట్ ఒక ఆహార నియమంగా చూస్తావా, లేకపోతే దాని వెనుకున్న ఒకనొక జ్ఞానాన్ని చూస్తావా? వాట్ ఈజ్ ఇట్? నీ కన్ను దేన్ని చూస్తుంది అన్నది ఇంపార్టెంట్. రమణ మహర్షి అక్షరమణమాలలో అంటాడు, నా కన్ను అన్నిటినీ చూస్తుంది, కానీ ఆ కన్నుని చూసేలా చేసేది ఎవరు అంటాడు. అట్లా నీ మనసులో పనికిరాని ఆలోచన ఉన్నంతవరకు సగం సగమే చూస్తావు. ఒక టైం వస్తుంది, ఏం చూడాలని అది చూస్తావు, అంతే, అంత పక్కగా జరుగుతుంది. అట్లా బుచ్చారెడ్డి గారిలో జీవితం యొక్క మూలాన్ని చూసిన, అందులో ఏ గొప్ప లేదు, ఏమి లేదు, మామూలు సాదాసీదా మనిషి, అడ్డపంచ కట్టుకుంటాడు, ఏముండదు. ఆయన చుట్టూ ఏం భజన పనులు లేదు, ఆయన ఏం మిరాకిల్స్ చేయలే, ఆయనకేం స్పెషల్ ట్రీట్మెంట్ లేదు, ఆయన తినేది నీకు పెడతాడు, నథింగ్. అంటే ఇప్పుడు ఈ సోకాల్డ్ గురువులు స్పెషల్ కనిపిస్తారు చూడగానే. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని దండేసుకుని కూర్చున్నా, స్పెషల్ అయిపోయిందా లేదు? ఏమీ లేదు స్పెషల్. ఎట్లా గుర్తుపడతాం? పెళ్లి రోజు పెళ్లి కొడుకు కూడా షార్ట్ అండ్ టీషర్ట్ ఉన్నాడు అనుకో, ఎట్లా తెలుస్తుంది పెళ్లి కొడుకు అని? అది క్వశ్చన్. ఎవరికైతే పెళ్లి గిళ్ళయి ప్రేమలో ఉంటాడు వాడు గుర్తుపడతాడు, వాడు మొహం మెరుగుతుంది, వీడి నువ్వేనా పెళ్లి కొడుకు జర మెరుస్తున్నావు ఇవ్వాలా అంటే లోపటి నుంచి మెరుస్తుంది అది, అట్లా గుర్తుపట్టవచ్చు. ఒకసారి ఒక ఫ్రెండ్ అర్జెంటుగా నాకు ఫోన్ చేసి, చాలా అర్జెంటుగా మాట్లాడాలంటే రా అన్న. రాగానే మలక్పేట రూమ్కి ఇట్లా వచ్చి కూర్చున్నాడు. ఇంతకు ఎవరా అమ్మాయి ఏమిటి అన్న. అరే ఎట్లా చెప్పినది అదే అంటే తెలుస్తుంది రా నాయన, నీ అణువు మెరుస్తుంది తెలుసా. నీ జీవితం తర్వాత సంకనాకపోతుంది, అది వేరే విషయం. ఇప్పుడైతే యు ఆర్ సో హ్యాపీ. ఠీకే. So I have not learned anything from Buchareti. This is what I want to say. Nothing. But something got updated spontaneously. రీసా రసోవైస, జై బుచ్చారెడ్డి. ఆయన ఎక్కడున్నా బాగానే ఉంటాడు. రీసా రసోవైస.